అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు రైతు గురించి చర్చించుకుందామండి. రైతే దేశానికి రాజు, రైతే దేశానికి వెన్నుముక లాంటివాడు అని అందరూ అంటుంటారండి. ఇది 100% ట్రూ అండి. ఈ దేశంలో, ఈ ప్రపంచంలో ఎవరైతే అన్నం తింటున్నారో వాళ్ళందరికీ రైతే రాజు అండి. వాళ్ళు ఉన్నారు కాబట్టి మనం టైంకి తినగలుగుతున్నాం. 3 పూటలు టైంకి తిని 3 పూటలు మంచిగా పని చేసుకుంటామండి. ఇప్పుడు అన్నం లేకుంటే మనం పని చేసుకోనికి వస్తుందా? చెప్పు. మనకైతే శక్తి అయితే ఉండదు కదా అన్నం లేకుంటే. అందుకని రైతే రాజు అండి. ఇప్పుడు రైతులు నేనంటే చూసిన కాడికి ఇట్లా అంటే రైతులు ఒక పంట వేస్తారండి. దీని దాకానే ఇట్లా ఉంటుంది. ఆ పంట వేస్తే ఆ పంట పండినా సరే, ఆ పంట పోయినా సరే మళ్ళీ వాళ్ళు గడెం అన్ని పట్టుకొని మళ్ళీ రైతుగా పనిచేస్తారు వాళ్ళు. అది వాళ్ళ ముఖ్య వాళ్ళ మంచితనం అదండి. ఇప్పుడు ఎన్ని సమస్యలు వచ్చినాయండి, వాళ్ళు అప్పు చేసి అది చేసి ఇది చేసి మొత్తం అంతా వేసి ఇంత వేసి వాళ్ళు ఏం చేస్తారంటే వ్యవసాయం చేస్తారు వాళ్ళు. ఎన్ని సమస్యలు వచ్చినా సరే అప్పు చేస్తారు. మళ్ళీ సీడ్స్ అవి ఇవి విత్తనాలు అవి అని మళ్ళీ పంటకు పురుగు వస్తే అది ఇది అని మొత్తం అంతా వేసుకుంటా అయినా సరే అంతా చేస్తారు. మళ్ళీ లాస్ట్కి ఏమవుతుంది, ఒకవేళ పండితే మంచిదే అండి. ఒకవేళ పండకున్నా సరే అండి వాళ్ళకు ఒకవేళ వ్యవసాయం చేస్తుంటే వాళ్ళకు ఒక పంట వచ్చినాక ఆ పంట లాస్ వచ్చినా సరే వాళ్ళు ఆ వృత్తిని వాళ్ళు వదులుకోరండి. ఎందుకంటే అరే నా వల్ల దేశం ఇంతమంది అన్నం తింటారు, నేను నా వల్ల ఇంత చేస్తారు, వాళ్ళు అనుకుంటే నేను ఒక్కరిని ఇప్పుడు రైతుగా చేయకుంటే నా వల్ల వాళ్ళకి వాళ్ళకు అన్నం ఉండదు. మళ్ళీ ఇప్పుడు నా వల్ల దేశం అంటే ఇట్లా అనుకుంటారు వాళ్ళు. నేను ఒక్కరిని ఆపేస్తే నా వల్ల ఇంతమందికి ఇబ్బంది అవుతుంది, ఇంతమందికి రైస్ ఉండదు. అట్లని వాళ్ళు ఆ వృత్తిలో వాళ్ళకు లాభం రాని నష్టం రాని వాళ్ళు మన కోసం వాళ్ళ కష్టపడి వాళ్ళ చెమటను వాళ్ళు కష్టపడి వాళ్ళ చెమటను ఓర్చి అంతా వేసి మన కోసం వాళ్ళు అయితే పని చేస్తారు. అవునా కదా? అందుకని రైతే దేశానికి వెన్నుముక, రైతే దేశానికి రాజు అని మనం అంటాం. ఇది 100% కరెక్ట్ అండి. ఇప్పుడు ఏంటంటే మనం కూడా వాళ్ళ పరిస్థితి వాళ్ళంతా అర్థం చేసుకొని ఇప్పుడు బియ్యము కిలో 100 రూపాయలు అనుకోనండి. ఇప్పుడు ఏం చేయాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ అర్థం చేసుకొని 100 రూపాయలను ఒక 120 రూపాయలు చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు అంటే రైతులకు మనం ఎక్కువ ఇవ్వాలండి. ఇట్లా ఒక గింత ఉన్నా అంటే ఒక 100 రూపాయలు ఉన్నా అంటే మనం ఇంకో 10 రూపాయలు 20 రూపాయలు ఎక్కువ ఇచ్చి మనం తీసుకోవాలండి. ఎందుకంటే వాళ్ళ డబ్బులు ఇస్తున్నాం సరే, డబ్బులు ఇస్తే మనం ఇప్పుడు డబ్బులు ఉన్నాయండి మనతో, డబ్బులతో మనం అన్నం అయితే పుట్టియలేము కదా. వాళ్ళు ఆ పని చేస్తారు, అది చేస్తారు అంటే మనం డబ్బులు ఇచ్చి ఉంటున్నాం వాళ్ళతో. కానీ అది ఉంది కాబట్టి మనం పని చేస్తున్నాం, బతున్నాం మంచిగా. మనం అంటే మనం అన్నం వాళ్ళ పవర్ ఉంది కాబట్టి మనం అన్నీ చేస్తున్నాం. అందుకే మనం వాళ్ళ శ్రమను గుర్తించి అన్ని గుర్తించి వాళ్ళకు ఇంకా ఒక 10 రూపాయలు ఎక్కించో 20 రూపాయలు ఎక్కించో మనం వాళ్ళను ఆదుకోవాలండి. వాళ్ళు ఎంత కష్టం వచ్చినా సరే మన కోసమని అది నైట్ అనక ఏదనక వాళ్ళ బోరు గీరి ఎప్పుడు మేలుకొస్తే అప్పుడు వాళ్ళు పోయి పని చేస్తూనే ఉంటారు, వ్యవసాయం చేస్తూనే ఉంటారు. అందుకనే మనం ఆ వృత్తిని గౌరవించాలి, రైతుని గౌరవించాలి. రైతు దేశానికి వెన్నెముక. అందరికీ ధన్యవాదములు.